నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. దేశంలో ఇప్పటిదాకా 3 దశల పోలింగ్ ముగిసింది. 4వ దశ మే 13న జరుగుతోంది. ఈ దశలో కేంద్రంలో ఎవరికి అధికారం దక్కుతుంది అన్నది సూచనాప్రాయంగా తేలిపోనుంది అని అంటున్నారు. 4వ విడతలో 96 ఎంపీ సీట్లకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటిదాకా చూసుకుంటే కనుక 3 విడతల్లో 280 సీట్లకు పోలింగ్ జరిగింది. 4వ విడతను కలుపుకుంటే 376 ఎంపీ సీట్లకు పోలింగ్ పూర్తి అయినట్లు అన్నమాట. దేశంలో మొత్తం 543 స్థానాలను ఈ నంబర్ తీసుకుంటే సగానికి పైగా అని లెక్క తేలుతోంది. దాంతో ఈ మెజారిటీ సీట్లలో ఎవరికి ఎక్కువ ఊపు ఉంది, ఎవరికి ఎక్కువ నంబర్తో సీట్లు దక్కనున్నాయి అన్నది ఒక విశ్లేషణగా ఉంది. ఈసారి ఉత్తరాదిన బీజేపీకి ఊపు తగ్గిందని, తాము ఎక్కువ సీట్లు గెలవబోతున్నామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అదే టైంలో ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన స్థానాల్లో తమకు 200 వస్తాయని బీజేపీ చెబుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా మాట్లాడుతూ తమదే విజయం అని అంటున్నారు. మొత్తం సీట్లకు ఎన్నికలు పూర్తయితే బీజేపీకి 320 నుంచి 350 వరకు సీట్లు వస్తాయని కమలం పార్టీ భావిస్తోంది. అయితే బీజేపీ సొంతంగా 370 ఎంపీ సీట్లు అని పెట్టుకున్న లక్ష్యానికి ఈ నంబర్ దూరంగా ఉంది. మరోవైపు 10 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన బీజేపీ పట్ల జనంలో వ్యతిరేకత ఉంటుందని అంటున్నారు. యాంటీ ఇంకెంబెన్సీ వల్ల 2019లో బీజేపీకి వచ్చిన 306 సీట్లకు గాను ఇంకా 10-20 లేకపోతే మరింత ఎక్కువగానో కోత పడతాయని కాంగ్రెస్ అంటోంది. కానీ బీజేపీ ధీమా చూస్తే కనుక హ్యాట్రిక్ సక్సెస్ తమదేనని అంటోంది. ఈ ఎన్నికల్లో సొంతంగా బీజేపీకే 350 సీట్లు ఖాయమని లెక్కలు వేసుకుంటోంది. ఇండియా కూటమి పటిష్టమైన ప్రచారాన్ని చేయలేకపోతుంది అన్నది కమలనాథులకు ఉన్న ఆలోచన. కేవలం రాహుల్ గాంధీని నమ్ముకొని ఆ కూటమి ఉందని భావిస్తుంది. దాంతో ఇండియా కూటమి జనాలకు చేరువ కాలేదని అంటోంది. పైగా ఇండియా కూటమిలో పైకి ఉన్నంతగా పరిస్థితి లోపల లేదని బీజేపీ భావిస్తోంది. అక్కడ అంతా ప్రధాని అభ్యర్థులే అంటోంది. ఇండియా కూటమి నుంచి పెద్ద తలకాయలుగా చెప్పుకునే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రధాని పదవి రేసులో ఉన్నారు. మరింత మంది కొత్త నేతలు పోటీ పడతారు అని అంటున్నారు. అందుకే ప్రధాని మోడీ ఏడాదికో ప్రధానిని చేస్తారా, అసలు మీ కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు అని కూడా ప్రశ్నిస్తున్నారు. బీజేపీ విషయం చూసుకుంటే ఉత్తరాది పట్టు జారదని, దానికి అదనంగా కేరళ, తమిళనాడులో కూడా సీట్లు వస్తాయని చెప్తున్నారు. పైగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. మరోసారి నమో మంత్రం ఫలిస్తుందని, మోడీ ఇమేజ్తోనే ఈసారి బంపర్ విక్టరీ కొడతామని బీజేపీ ధీమాగా చెబుతోంది. కమలం పార్టీ అంచనాలు ఏ మేరకు నిజమవుతాయనేది చూడాల్సిందే. అయితే ఆశలకు వాస్తవానికి తేడా ఏమైనా కనిపిస్తే మాత్రం తేడా పార్టీ అని చెప్పుకునే బీజేపీకి అసలైన ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. 4వ విడత కమల వికాసమా లేక మరోటా అన్నది సూచనాప్రాయంగా తెలియజేస్తోంది అని అంటున్నారు. ఇక మరో 3 విడతల ఎన్నికలు ఉన్నా 170 కంటే తక్కువ ఎంపీ సీట్లే ఉండటంతో మెజారిటీ ఎవరిది అన్నది ఈ విడత పోలింగ్తో ఎంతో కొంత తెలిసిపోతుంది అని అంటున్నారు.